సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామగిరి మండలం పన్నూరు గ్రామంలో నిర్మించిన నూతన భవనాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించాలని, దేశంలోని ప్రతి బాలిక చదువుకోవాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బాలికలు ఆర్థిక కారణాల వలన చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. And then also please provide it in your letter, and we will try to do it. Everything what you need, what we need as an MLA from this constituency, as the MP of this constituency, as the educational officer of this district, as the RDO of this area, what we need from you? Good results, good education, moral education. We need the best students. Everybody can be the best student. Everybody should prove that they are the best students, okay? And I wish you all the best. Good luck and good luck for the future. మీ అమ్మ నాన్న రేపు పొద్దున తల ఎత్తుకొని ఏం చెప్పాలి? పెద్దగా నా అమ్మాయి పెద్ద ఉద్యోగం సాధించింది, నా అమ్మాయి టీచర్ ఉద్యోగం సాధించిందని గొప్ప సంతోషంగా ఉండే విధంగా మనం చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మీ అమ్మ నాన్నను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. మీరు చదువుకున్నప్పుడు అక్కడ టీచర్లను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. మీ వ్యక్తిత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు ఏం చేసినా మనం మంచి చేయాలనే ఆలోచన దృక్పథంతో పోవాలని మీ అందరినీ సూచిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఆనాడు నేను ఈ ప్రాంతానికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ కాలేజ్, ఈరోజు కస్తూర్బాకు సంబంధించిన స్కూల్స్, మోడల్ స్కూల్స్, యూనియన్ కాలేజీలు అన్ని ఆ రోజు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధించాను. దానికి పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం, ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో, మా నాన్నగారి ఆశీస్సులతో ఇది ఒక విద్యా నిలయంగా నిలిచే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము. గుండాగిరి, రౌడీగిరం చేసే ప్రయత్నం ఎవరైతే 10 సంవత్సరాల కాలం ఆయం చేసిందో, ఈ ప్రాంతానికి మార్గ తీసుకొచ్చే కార్యక్రమం చేసిందో, ఈ రోజు చదువు ద్వారా వారికి జవాబు చెప్పే ప్రయత్నం చేద్దాం. మంచి వాళ్ళని తయారు చేద్దాం, పనికి రాని వాళ్ళని పక్కన పెడదాం. ఈరోజు నేను ఒకటే భగవంతుడు ఆశీర్వాదంతో అవకాశం ఇచ్చింది. అందరికీ పని చేయలేకపోతానేమో, కానీ ఒక పని 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేయలేకపోతానేమో, కానీ వందలాది మందికి ఒక పాఠశాలలో, ఒక కళాశాలలో, ఒక పరిశ్రమలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా ఎవరు అన్నా అనకుండా చేసి చూపెడతాం. ఇక్కడ ఉన్న